హాయ్ గైస్, వెల్కమ్ టు శివపాతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ స్టీమ్ అండ్ ఫ్రై మోమోస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 100 గ్రామ్స్ క్యాబేజ్, 2 క్యారెట్స్, 20 బీన్స్, 1 ఆలు తురిమింది, తగినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, 1 కప్ మైదా. 1 కప్ మైదాని డౌగా ప్రిపేర్ చేసుకొని 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ని కూడా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బీన్స్, క్యాబేజ్, క్యారెట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. తురిమిన ఆలుగడ్డను కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుందాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కారాన్ని కూడా వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందాక పక్కన పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నేను చూపించే విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పూరి మధ్యలోకి వేసుకుందాం. మోమోస్ షేప్లో చేసుకుందాం. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్య పిల్లలందరూ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు. సో అలా బయట తినడం కంటే కూడా ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టి మోమోస్ని ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. ఇలానే అన్నీ పెట్టుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందాం. ఇవి స్టీమ్ అయ్యేలోపు పక్కన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మోమోస్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మోమోస్ అనేవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈలోపు పక్కన పెట్టుకున్న స్టీమ్ మోమోస్ కూడా అయిపోయి ఉంటాయి. సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్టీమ్ అండ్ ఫ్రై మోమోస్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.